ఒక సుందరమైన అడవిలో పొడవైన చెట్లు మరియు రంగురంగుల పువ్వులు. సూర్యకాంతి చెట్ల గుండా ప్రవహిస్తుంది. చిన్న తెల్ల కుందేలు తన మిత్రులను వెతుకుంటూ పరిగెడుతుంది. అదే సమయంలో అద్భుతమైన రంగులున్న నెమలి అటుగా నడుచుకుంటూ వస్తుంది. అందమైన నెమలిని చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. అయ్యో, నీ రెక్కలు ఎంత రంగులుగా మెరిసిపోతున్నాయి అని కుందేలు అన్నది. నెమలి నవ్వుతూ ధన్యవాదాలు అని అంది. నెమలి తన అందమైన రెక్కలను విప్పి అద్భుతమైన నాట్యం చేస్తుంది. కుందేలు గంతులేస్తూ ఆనందంగా చప్పట్లు కొడుతూ నువ్వు ఎంత బాగా నాట్యం చేస్తావు అని కుందేలు ఆశ్చర్యపోయింది. ఒకసారి స్నేహితులయ్యాక ఇద్దరూ కలసి ఎన్నో ఆటలు ఆడుకునేవారు. నెమలి తన రెక్కలతో గాలిలో తేలిపోయేవాడు. వారిద్దరూ కలిసి ఎన్నో గంటలు ఆనందంగా గడిపేవారు. ఒకరోజు కుందేలు చాలా అలసిపోయింది. నాకు బాగా ఆకలిగా ఉంది, కాని ఏమి తినాలో తెలియడం లేదు అని కుందేలు బాధపడింది. దానిని గమనించిన నెమలి, నీకు ఆకలి వేస్తే నేను సహాయం చేస్తాను అని నెమలి అంది. అతను చెట్లపై ఉన్న రుచికరమైన పండ్లు చూపించాడు. కుందేలు ఆనందంగా వాటిని తినడం మొదలెట్టింది. ఒకరోజు అడవిలో దొంగ నక్క కనిపించింది. అది కుందేలను చూస్తూ దానివైపు నడుస్తూ వచ్చింది. వారెవ్వా, కుందేలు చిన్నదైనా రుచిగా ఉంటుంది అని నక్క ఆలోచించింది. కుందేలు ఏం చేయాలో అర్థం కాకుండా నిలబడిపోయింది. కాని నెమలి త్వరగా స్పందించి తన రెక్కలను విప్పి పెద్దదిగా కనబడేలా చేసింది. నక్క భయపడి పారిపోయింది. నువ్వు లేకపోతే నన్ను ఆ నక్క తినేసేది అని కుందేలు కృతజ్ఞతగా చెప్పింది. నిజమైన స్నేహితులు ఒకరిని విడిచిపెట్టరు అని నెమలి నవ్వింది. వాళ్ల స్నేహం మరింత బలపడింది. కుందేలు, నెమలి మంచి స్నేహితులుగా మారిపోయారు. కలిసి గడిపిన ప్రతి క్షణం వారికి మధురమైన అనుభూతిగా మిగిలిపోయింది. నిజమైన స్నేహమంటే కష్టం వచ్చినప్పుడు సహాయం చేసుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం అని కుందేలు అర్థం చేసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.